హాయ్ అండి. సాబ్దాన్ రాగి పిండి వడియాలు అయితే వేస్తున్న పాపడాలు చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి. మనం ఏ కప్పుతో అయితే సాబ్దాను రాగి పిండి తీసుకుంటామో అదే కప్పుతో 15 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. మిక్సీ గిన్నెలో సాబ్దాన్, మిరియాలు, అల్లం వేసి మిక్సీ పట్టుకొని ఇలా రవ్వ మాదిరిగా పట్టుకొని కొంచెం ఒక కప్పులో వేసుకొని కొంచెం వాటర్ పోసి కొద్దిగా వాము, జీలకర్ర వేసుకోవాలి. స్టవ్ పైన వాటర్ పెట్టుకొని 15 కప్పులు వాటర్ పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఈ కలుపుకున్న సాబ్దాన్ అంతా కూడా వేడివేడి వాటర్లో వేసి కాసేపు ఉడికించుకోవాలి. సింపుల్గా చాలా టేస్ట్గా ఉంటాయి. మనకి పిల్లలు ఉండేటప్పుడు రోజు కానీ ఎప్పుడైనా అడిగేటప్పుడు కానీ 2 పాపడాలు వేయించిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు. చూసారు కదా, అదే కప్పుతో సాబ్దాను, అదే కప్పుతో రాగిపిండి తీసుకున్నాను. అది ఉడికేటప్పుడు పూర్తిగా ఉడికిపోవాలి. సాబ్దాన్ అనేది మనకి రవ్వలాగా కనిపించకూడదు. చక్కగా ఉడికిన తర్వాత రాగిపిండిలో కొద్దిగా వాటర్ పోసి జారుడుగా కలిపి దాంట్లో కలిపేసుకోవాలి. మనం గరిటె పెట్టి బాగా తిప్పాలండి, లేదంటే అడుగంటిపోవడం కానీ ఉండలు కట్టేయడం కానీ జరుగుద్ది. బాగా కలుపుతూ ఉంటే మనకి ఉండ అనేది కట్టదు. కాసేపు ఇది ఉడికిన తర్వాత కిందకి దించి చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం కవర్ పైన ఎటువంటి ఆయిల్ అవసరం లేదు, రాయవలసిన అవసరం లేదు. చక్కగా స్పూన్తో కొద్ది కొద్దిగా నేను చూపించిన విధంగా వడియాల్లో పెట్టుకుంటే సరిపోద్ది. ఒక చిటికెడంతా బేకింగ్ సోడా వేసుకున్నా, అంటే మనకి వంట సోడా అంటారు కదా, ఆ సోడా వేసుకున్నాను. మనకి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారా, వేడి వేడి వేస్తే బాగోదు. చల్లగా అయిన తర్వాత మనం ఇలా పెట్టుకుంటే ఒక్క రోజులోనే కవర్ నుంచి ఊడైతే వచ్చేస్తాయి. టమాటాలు కూడా నేను అప్పుడు 10 కిలోలు చూపించాను కదా, ఎండిపోయి ఇప్పుడైతే 1.5 కిలోలు 2 కిలోలకు వచ్చాయి. మొన్న పెట్టిన సాబ్దాను రైస్ వడియాలు అవి. రైస్లో కొంచెం అల్లం వెల్లుల్లి వేయడం ఎల్లో కలర్ వచ్చింది. అది చూసారా, 10 కేజీస్. నేను అప్పుడు టమాటాలు చక్కగా కట్ చేసి ఒక టమాటా 2 ముక్కలు కోసి, పెద్దవైతే 4 ముక్కలు కోసి అలా ఆరబెట్టేసాను. ఒకరోజు కవర్ మీద వేసాను, నెక్స్ట్ డే ప్లేట్లోనే ఆరబెట్టాను. చాలా చక్కగా ఎండిపోయినాయి. స్టోర్ చేసుకొని అలాగే మనకు అవసరమైనప్పుడు 2 నీళ్ళల్లో వేసి మనకి పేస్ట్ చేసుకొని వేసుకునే కర్రీస్లో బాగుంటుంది. లేదంటే ఇప్పుడే పొడి చేసి వేసుకునే మనకి బాగుంటుంది. టమాటాలు ఎక్కువగా సీపుగా ఉన్నప్పుడు అలా చేసుకోండి. అది పొడి చేసి కూడా చూపిస్తాను నేను స్టోర్ ఎలా చేసుకోవాలి అనేది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం పైనే వస్తుంది. అట్లానే మనం బయట పెట్టుకునే కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తే సంవత్సరం ఉంటుంది.